చేయలేవు. అమ్మకి కృతజ్ఞత, అమ్మకి థ్యాంక్స్ చెప్పడం అన్నది సాధ్యం కాదు లోకంలో. అమ్మకి భార్యకి థ్యాంక్స్ చెప్పినవాడు వాకాటి పాండురంగారావు గారు దిక్సూచి వ్యాసాలు రాస్తూ హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిస్ వైఫ్ అండ్ మదర్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అని రాశారు. భార్యకి తల్లికి థ్యాంక్స్ చెప్పిన వాడంతటి మూర్ఖుడు ప్రపంచంలో ఇంకోటి లేడు. ఏమిచ్చి చెప్తావు? ఇంటి పేరు మార్చుకుంది, గోత్రం మార్చుకుంది, తన పుట్టింటిని విడిచిపెట్టింది, నీ ఇంటికి ప్రవేశించింది, నీకు భోగం ఇచ్చింది, నీ వంశాభివృద్ధిని తెచ్చింది, నీకు కొడుకునిచ్చింది, కూతురునిచ్చింది, నిన్నింత వృద్ధిలోకి తెచ్చింది, నీ కోసం అహర్నిశలు తాపత్రయపడింది, ఆఖరికి నీ ఒళ్ళో తలపెట్టుకుని తాను చచ్చిపోవాలని కోరుకుంది. ఆవిడికి థ్యాంక్స్ ఏం చెప్తావు నువ్వు? నీకు జన్మనిచ్చింది, పెంచింది, పోషించింది, నీ చేతిలో కాలిపోదాం అనుకుంది ఇంకొక ఆవిడికి ఎలా థ్యాంక్స్ చెప్తావు? నువ్వు బతికున్నంత కాలం థ్యాంక్స్ చెప్పలేని వాళ్ళు ఇద్దరు. వాళ్ళిద్దరికీ నువ్వు రుణం తీర్చుకోలేవు. వాళ్ళిద్దరే, ఒకరు తల్లి, ఒకరు భార్య. అంత గొప్ప స్థానాలు. ఇది తెలుసుకున్న వాళ్ళు భారతదేశంలో స్త్రీని పూజించారు. ఇది తెలియని పశ్చిమ దేశాలు భోగ వస్తువుగా చూసాయి. మన దౌర్భాగ్యం వ్యాలంటైన్స్ డే చేసుకుని మనం ఆ స్థితికి దిగజారిపోతున్నాం ఇవాళ. అది మన సంస్కృతి కాదు. మన్ని చూసి వాళ్ళు నేర్చుకున్నారు. ఇవాళ మన దౌర్భాగ్యం వాళ్ళని చూసి మనం నేర్చుకుంటున్నాం. పైగా కనపడ్డ ప్రతి పేపరు, ప్రతి టీవీ ఛానలు వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. లేనిపోనివన్నీ పిల్లలకి మప్పి విషపు ఇంజెక్షన్ చేసినట్టు చేసి పాడు చేసేస్తున్నాం మన సంస్కృతిని. ఇది మూకశంకరుల యొక్క ప్రజ్ఞ. అమ్మతనాన్ని చూసి ఆ చిరునవ్వు Download Moj.